ఇది నిన్నటి వీడియో కంటిన్యూ అనమాట. ఇది వచ్చేసరికి చెప్పాను కదా 2 గంటలకి ఆ టైంలో, అర్ధరాత్రి ఆ టైంలో తీసుకున్నాను. నైట్ ఇంక మార్నింగ్ లేసాక బ్రష్ చేసేసుకొని అలా కూర్చున్నాము. మా మామయ్య అలా కూర్చున్నారు, నేనైతే దోశలు తింటూ ఉన్నాను అనమాట. టిఫిన్ చేసేస్తున్నాను. అప్పుడు పెందలాడే టిఫిన్ చేస్తున్నాను అనమాట. బ్రష్ చేసేసుకొని ఉన్నారనమాట. ఇక పిన్ని అంటే కాకుల్ని పిలుస్తుంది. ఫుడ్ దోశ పెట్టడానికి కాకులు పిలుస్తున్నాడు. నేనైతే తింటూ ఉన్నాను. లాస్ట్కి వచ్చాయిలేండి కాకులు, చాలా వచ్చాయి చూడండి. అది కాకి పెడుతుంది చూడండి, భలే ఫన్నీగా అనిపించింది. ఇంకా దోశలు తిన్నాక కాసేపు అయినాక మేము ఫ్రెష్ అప్ అయ్యి, వాళ్ళ ఊళ్ళో గంగమ్మ తల్లి ఉందన్నమాట. ఇదివరకు నా బ్లాగ్స్లో మీరు చూసున్నారైతే గంగమ్మ వీడియో కూడా పెట్టున్నాను అమ్మవారిది. ఇప్పుడు వచ్చి ఆ అమ్మవారు గుడి కడుతున్నారు, సో అక్కడ అంత పని చేస్తున్నారనమాట. అయితే వేరే దగ్గర ఒక చిన్న ఇట్లా ఇల్లులా రూమ్లా కట్టి అక్కడ గుమ్మని పెట్టారు. ఇంక మేము అందరం టిఫిన్ చేసి కాసేపు స్నానం చేసి అప్పుడు వెళ్దామని అనుకున్నాము. చూడండి దోశలు తింటున్నాం అనమాట. పిన్ని, మాయ, బాబాయ్, నేను ఇంకా చేస్తున్నాము. చిన్నగా తీసానమాట వీడియో, రేర్గా తీసాను, ఎక్కువ తీయలేదు ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు, అందుకే తీయలేదన్నమాట. చూసారా, వాళ్ళేమో కమ్మగా కూర్చున్నారు, ఇంకా మేమేమో తింటున్నాము అనమాట. దోశ తింటున్నాము. ఇంకోటి వేయాలా అని అడుగుతుంటా అన్నాను. సో తిన్నాను అనమాట. దోశ చట్నీ అన్నమాట. కాకులు చూసారా, వేస్తుంటే ఎట్లా వచ్చి తినిపోతున్నాయి, ఎంత ఆకలి మీద ఉన్నాయో. చాలా చిన్నగా తీసాను, ఎక్కువగా తీయలేదు ఫ్రెండ్స్. మీరు కన్నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. కాకులు చూసారు కదా, అదేదో కొంచెం వాటర్లో పడిందంట, తీసి బయటికి వేస్తుంటే తీసుకొని పోతున్నారు అనమాట కాకి. ఇంకా దోశ తిన్నాక కొద్దిసేపు అయినాక అలా గ్రేప్స్ ఉంటే అలా తిన్నాను. షార్ట్ లాగా వీడియో తీద్దామని చెప్పి తీసాను అనమాట. అంతే, అది మాత్రం పడిపోయింది. తర్వాత తిన్నాను అనుకోండి, అలా చేశాను అనమాట. మీకు కన్నా కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. చెప్పాను కదా, అదే చిన్న గంగమ్మ గుడిలాగా కట్టున్నారు. అటు సైడ్ అంతా ఇసుక కంకర అన్ని తోలు ఉన్నారనమాట. ఇంకా గమ్మంగా పూజ చేసుకుంటున్నారు. పిన్ని బాబాయ్ సో చిన్నగా ఉంది, ఒక మనిషి దుడ్డంతో ఉంది, ఎక్కువ ప్లేస్ లేదు. ఇంకా లాస్ట్కి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. సో చూపిస్తున్నాను ఒకసారి గంగమ్మ తల్లిని చూడండి. అమ్మవారు అలా ఉన్నారు, అక్కడ కనిపిస్తుంది వెనకాల అంటే మట్టి గిట్టి అన్నీ వేసారన్నమాట. అది కూడా కొత్తగా గుడి కడుతున్నారు. మై ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.